మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. అయితే శనివారం రోజు అండి వరంగల్లో జరిగిన సంఘటన అందరికీ కూడా కలిచివేసిందని చెప్పాలి. తెల్లవారితే ఉగాది ఇక్కడ ములుగు రోడ్డు ప్రాంతంలో ఫర్నిచర్ షాప్స్ అయితే చాలా దగ్ధమైపోయినాయి. నిప్పురవ్వ వల్ల ఇక్కడ నిప్పురవ్వ అంటే షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మొత్తం కూడా 5 షాపులు దాదాపుగా మొత్తం బూడిదైపోయినాయి. అసలు సంఘటన ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగింది, ఆ రోజు రాత్రి ఎంతసేపు మంటలు ఎగిసిపడ్డాయి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 3-4 రోజులు గడిచిపోయింది. ఫైర్ వాళ్ళ తరపు నుంచి కూడా ఒక సర్టిఫికెట్ రావాల్సి ఉంది. కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇస్తా అంటున్నారు. సో ఇందులో ఉన్న ఎక్విప్మెంట్ సంగతి ఏంటి, దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు ఆ రాత్రి ఏం జరిగింది ఏంటనేది. నమస్తే అండి, మీదేనా ఈ షాప్స్ అండి? మాది పక్క షాప్ అండి. ఓకే, మీరు అప్పుడు లేరా లైవ్ లో ఉన్నప్పుడు నైట్ జరిగింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clock మాకు ఫోన్ వస్తే మేము వచ్చి వెళ్ళి చూసేసరికి మొత్తం అప్పటికి వరకే బూడిదైపోయింది. మొత్తం ఒక్క షాపు కాకుండా 5 షాపులు మొత్తం టోటల్గా వాళ్ళ జీవితాలు మొత్తం టోటల్గా రోడ్డు మీద పడిపోయినాయి. అయితే అందువల్ల ఎట్లా అంటే వాళ్ళు కూడా ఆత్మహత్యలకు చేసుకుంటామంటే మేము అందరం కలిసి వారిని ఓదార్చి 5 కుటుంబాలను ఓదార్చి ఆ తర్వాత ప్రభుత్వ అధికారులతో మేము మాట్లాడి ఏదో ఒక విధంగా గవర్నమెంట్ ద్వారా ఎంతో కొంత లోన్ ద్వారానో లేకపోతే ఫ్రీడమ్ సీఎం ఫండ్కి వెళ్ళి అయినా కానీ ఏదైనా ప్రయత్నం చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడంతో ఆత్మహత్యలకు వాళ్ళు ఆపేశారు. దాని తర్వాత వీళ్ళ బాధ చూస్తుంటే కూడా మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క షాపు మీద దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఈ రోజు పరిస్థితి ఏంటంటే వెనకటి ఆధునిక పద్ధతులలో వర్క్ చేస్తుంటే లేట్ అయ్యేది. ఇప్పుడు యంత్రాంగాలతో నడుస్తుంది కాబట్టి లక్షల రూపాయలు పెట్టి మిషనరీ తీసుకొచ్చేసి పెట్టినప్పటికీ కూడా మొన్న జరిగిన సంఘటనకు చాలా బాధాకరంగా ఉంది. దానికి గాను ప్రభుత్వం కూడా గుర్తించి 5 కుటుంబాలను మరి వాళ్ళకు ఎంతో కొంత మేలు చేసి సహాయనిధిగా వాళ్ళకు ఏర్పాటు చేసి వాళ్ళకు ఆ లోన్ల రూపేణా కానీ లేకుంటే ఏదైనా రూపేణా కానీ వాళ్ళకు ఇప్పిస్తే వాళ్ళు కనీసం మినిమం ఒక 1 సంవత్సరం వరకు కూడా వాళ్ళు గడవడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి 5 కుటుంబాలు. తక్షణమే దీని మీద స్పందించి మరి స్థానిక ఎమ్మెల్యే కానీ మరి ఆమె ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిండ్రు. మరి దానిపైన ముందు మరి వాళ్ళు ఏమన్నా ఇప్పిస్తారా లేదా అనేది మళ్ళొకసారి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుందని మీకు మీడియా ముందు మేము తెలియపరుస్తున్నాం. నమస్తే అండి, జరిగింది దురదృష్టకరమే. బట్ ఏంటంటే ఇప్పుడు దీనిలో నుంచి బయటికి రావాలి అంటే మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? అసలు మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి. నా దగ్గర సిఎన్స్ వుడ్ కార్వింగ్ మిషన్, లేత్ మిషన్, టర్నింగ్ మిషన్, బెన్సా మిషన్, ఇంకా చిన్న టూల్ మిషన్లు, రూటర్ మిషన్లు చాలా ఉంటాయని ఒక 10-12 రకాల మిషన్లు ఉంటాయి. మొత్తం టోటల్గా అన్నిటికీ ఒక 20 లక్షల దాకా అవుతుంది. మళ్ళీ లోపల నా దగ్గర ఉన్న కస్టమర్ కదా ఇట్లా అవన్నీ ఒక 20-22 lakhs దాకా అయితే ఒక 22 లక్షలు అవుతుంది. మొత్తం ఒక 40-42 లక్షల దాకా లాస్ అయింది. నేను ఆ రోజు సాయంత్రం ఇక్కడ శనివారం నాడు నైట్ 10 గంటల దాకా ఉన్నాను. చూసిన షాప్ దులుపుకున్నా. తెల్లారితే ఉగాది అని వచ్చి నైటు అనుకోకుండా కాల్ వచ్చింది. వచ్చాకే మొత్తం బర్న్ అయ్యి మండుతా అంటే ఏం చేయలేని పొజిషన్లో తల బాదుకుంటూ కూర్చోవటం అయింది. ఈ ప్రభుత్వం నాకు దయదలిచి ఎమ్మెల్యే కాదైనా, ఎంపీ కాదైనా, సీఎం కాదైనా మా కుటుంబాలను ఆదుకొని మమ్మల్ని కొంచెం రక్షించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం, కుటుంబాలు వీధిన పడటం, మాకు బతుకు తెరువు మార్గం అనేది లేకుండా అయిపోతుంది. మేము ఇంకా ఏమి ఆలోచించే పరిస్థితులు లేము. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకొని ఏదో ఒక విధంగా సహాయం చేసి మేము ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని మనవి చేస్తున్నాను. చెప్పండి. నా పేరు కర్ణకంటి ఉపేందర్, తండ్రి పేరు రాజయ్య. నేను గత ములుగు రోడ్లో 30 సంవత్సరాల నుండి పని చేసుకుంటూ బతుకుతున్నాము. మళ్ళా పోతే ఒక 10 years నుండి ములుగు రోడ్డు దర్గా ఆపోజిట్ ఆ వీధిలో గల్లీలో పెట్టుకోండి 5 షాపులు అందరం కలిసి 10 సంవత్సరాలు నడుపుకుంటున్నాము. శనివారము పండుగ అమావాస్య రోజున అందరం వచ్చి శుభ్రం చేసుకొని వెళ్ళిపోయినాము. ఫస్ట్ షాప్ అతను మియాపురం నాగరాజు 10 గంటల వరకు శుభ్రం చేసుకొని వెళ్ళిపోయాడు.
ఎక్కడో అక్కడ పోయినాక నైట్ 3 గంటల 3:30 ప్రాంతాన మాకు ఇమ్మీడియట్లీ కాల్ వచ్చి మీరు దబ్బున తొందరగా రండి, షాప్ ఇట్లా ఫైర్ అయినాయి అని చెప్పి మా తోటి కార్మికుడు శశికుమార్ అని అతను ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్లీ వచ్చినాం. అప్పటికే ఒక ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు చల్లారుతుంది, అయినా చల్లారలే. ఒక 8 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. ఏం మాత్రము అంతా మొత్తం టోటల్గా మొత్తం అగ్నికి ఆగుతాయినాయి. కాకపోతే మాదేం బాధ అంటే కస్టమర్ల కర్ర చాలా ఉన్నది నా షాప్లో. ఒక 6 కస్టమర్లే ఒక 15 లక్షల విలువ గల కర్ర ఉన్నది, అది బూడిద అయింది. మిషన్లు వచ్చేసి 3 మిషన్లు 2 లక్షల రూపాయలకు ఒకటి అయినా కానీ మూల 6 లక్షలు. మొత్తం మీద నా షాపులో ఆర్థికంగా ఒక 30 లక్షల నష్టం వాటిల్లింది. అందరి మిగతా 4 షాపులలో కూడా మియాపురం నాగరాజ్ షాప్లో కూడా ఒక 30-40 లక్షల వాల్యూ గల చెక్కన మిషన్, చిన్న చిన్న మిషన్లు, మిగతా షాపులలో దువ్వడం మిషన్లు, ప్లేన్ మిషన్లు, మొత్తం మీద 5 షాపుల పేరు మీద 1,50,00,000 రూపాయల దాకా నష్టపోయినాము. ఇటువంటి నష్టాన్ని ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము. అతను వచ్చిండు, ఎంఆర్ఓ వాళ్ళు కూడా రప్పిస్తే వాళ్ళు వచ్చిండు, కేసు రాసుకున్నారు, పంచనామా చేసిండు. ఒక ఫైర్ స్టేషన్ నుండి ఒక రిపోర్ట్ వస్తే తాత్కాలికంగా మన ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పిపోయారు. అది ఇంకా రేపు రావాల్సి ఉన్నది. ఇవన్నీ మేము ఆ ప్రయత్నం మేము చేస్తున్నాము. మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్క మీడియా ఇప్పటికి వరకు 3 మీడియా వాళ్ళు వచ్చిండ్రు. మేము చెప్పిన బాధ కాకుండా మీ మీడియా ద్వారా కూడా మీరు రెస్పాండ్ అయ్యి ఇంకా చేసిన దానికంటే ఎక్కువ కావాలని చెప్పి న్యూస్ యాడ్ చేసి ఎక్కువ చేయాలని మాకు ఎంతో కొంత మీడియా ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మాకు ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు తంగలపల్లి వెంకటాచారి, మేము కార్పెంటర్ వర్క్ చేస్తాము. మిషనరీ మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఈ మిషనరీ మాకు వృత్తిగా మేము మిషనరీ తెచ్చుకున్నాము. మిషనరీ తెచ్చుకొని 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి మేము ఏదో విధంగా అప్పు చేసి కూడా చేసుకున్నాం. డబ్బులు అప్పు తెచ్చి అప్పు కూడా ఇంతవరకు తీరలేదు. మా ఏంటంటే మా పనులు కూడా ఎక్కువ జరగకపోవడం అట్లా మా ఇబ్బందికరంగా ఉన్నది. అట్లానే ఏదో అప్పులకు మిత్తిలు కట్టుకుంటే కూడా ఈ 10 సంవత్సరాల నుంచి మిత్తిలే అసలు గుళ్ళ లేకుండా కూడా మిత్తిలు కట్టుకుంటూ వస్తున్నాం. ఆ మిత్తిలకు కూడా ఇయ్యని పరిస్థితులు ఉండే. అట్లాంటిది మొన్న పండుగ రోజు ముందు ఒక రోజు ముందు మేము అన్నీ సాఫ్ చేసుకున్నాం, మొత్తం శుభ్రం చేసి నైట్ 8 గంటలకు 8:30 వరకు ఇంటికి పోయాను. ఇంటికి పోయినాక తెల్లారి 4:30కు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి చూసేసరికి మొత్తం 5 షాపులు మొత్తం తగలబడి ఘోరంగా మంటలు చెలరేగిన మస్తు ఘోరంగా ఉన్నాయి. ఫైర్ ఇంజన్లు మాకు ముందు వచ్చి చల్లార్చి ఆ మంటలను కూడా మేము చూడలేని పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్దామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఆ కట్టెలు కూడా చిన్న ఏమన్నా తీద్దామన్నా తీయని పరిస్థితుల్లో కూడా మంటలు లోపలికి కూడా పోయి అదొకటి ఇదొకటి తీసి ఫైర్ ఇంజన్లు కూడా బాగా సహాయం చేసిరు. ఫైర్ ఇంజన్స్ 8 ఫైర్ ఇంజన్స్ వచ్చినాయి. అంటే 2 ఫైర్ ఇంజన్స్తోని 8 ఫైర్ ఇంజన్స్ 8 ట్రిప్పులు వచ్చినాయి. అవి మొత్తం వాళ్ళు వచ్చి మాకు సహాయం చేసిరు. మేము కూడా అందరం కష్టపడ్డాం. కానీ నష్టం అయితే ఘోరంగా నష్టపోయినాం. దువ్వడం మిషన్, ప్లాట్ మిషన్, మన డ్రిల్ మిషన్, అన్ని చిన్న మిషనరీ కూడా చాలా ఉన్నాయి. మా షాప్లో కర్ర కూడా మొత్తం 20 లక్షల వరకు నష్టం జరిగింది నాకు. మా షాపులతో మొత్తం అందరికీ 1,50,00,000 నష్టమైంది. 1,50,00,000 మొత్తం నష్టమైంది. ఘోరమైన ఇబ్బందులు. అసలు ఈ అప్పులే మేము ఇంతకుముందుకు తీర్పలేని పరిస్థితులు ఉంటే ఇంకా నష్టం జరిగి మాకు ఘోరంగా రోడ్ల పడి మేము ఆత్మహత్యలు చేసుకునే పాలైపోతే మా తోటి సోదరులు అందరూ వచ్చి, మా కులస్తులు సోదరులు అందరు వచ్చి మాకు ఓదార్పు చేసి మీరు ధైర్యంగా ఉండాలి, ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది, మనకు సహకారం అందించాలి. ఇంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేస్తే వాళ్ళకు రుణపడి మేము జీవితాంతం ప్రభుత్వానికి గుర్తుగా ఉంటాము అని గుర్తుపెట్టుకొని మాకు సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు నారాయణ సుధాకర్, నేను కార్పొరేట్ వర్క్ చేస్తాను. ఇక్కడ వచ్చి గత 20 సంవత్సరాలు అయితే ఇక్కడ వచ్చి ఇంతకుముందు అర్థం పెట్టుకున్నాము. తర్వాత ఇట్లా ల్యాండ్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాము. ఇది అనివార్యకార్యంగా జరిగిపోయింది మనకు. అది ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మాకు మేము వేసే ఓట్లు వాళ్ళకైతేనే, సీట్లు వాళ్ళకైతేనే, ఓట్లు మా అయితేనే. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ సాయం చేయలేకపోయిళ్ళు. ఏ మాత్రం ఇంతవరకు కూడా ఎన్ని దిక్కులో కూడా షాపులు తగలబడ్డా కూడా ఎవరు కూడా ఒకటి ఇవ్వడానికి అవకాశం ముందుకు రాలేదు. ఇవి మాకు వస్తారనేది కూడా మేము ఆశిస్తలేము కూడా. అది మీరు మీడియా వాళ్ళు కూడా మాకు ఏదైనా కొంచెం సాయం చేయాలని
విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వాళ్ళ మాటల్లో విన్నారు కదండి, ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన వీళ్ళ జీవితాల్ని మార్చేసిందని చెప్పాలి. ఇక్కడ మనం ఉన్న లొకేషన్ దగ్గర ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఎక్కడ జరిగిందో వాళ్ళ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న లొకేషన్ దగ్గర పక్కనే ఈ వైరింగ్ చూసుకున్నట్టయితే ఈ వైరింగ్ వీళ్ళ దాంట్లోకి వెళ్తుంది. చాలా కాలిపోయింది, అది షార్ట్ సర్క్యూట్ వల్లనే అని వీళ్ళైతే నమ్ముతున్నారు. మన లోపలికి వెళ్తున్నట్టయితే చూసుకుంటే అసలు ఎంత దారుణంగా ఏ లెవెల్లో డ్యామేజ్ అయింది అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇది సిఎన్సి కట్టింగ్ మిషన్ అంట, అది డిజైన్ కట్టింగ్ అంట. ఇదే దాదాపుగా 10 లక్షల పైన ఉంటుందంట దాని కాస్ట్. ఇక్కడ నుంచి వీళ్ళదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇదంతా కూడా వుడ్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి బిల్డింగ్ వర్క్స్ కానీ అన్ని జరుగుతుంటాయి. కస్టమర్స్కి సప్లై చేయడం కానీ షాప్స్కి సప్లై చేయడం కానీ ఇక్కడ నుంచే జరుగుతుంటుంది. అయితే వీళ్ళు అనేది ఏంటంటే ఫర్నిచర్, పెద్ద పెద్ద ఫర్నిచర్ షాప్స్లలో వాళ్ళకి అయితే మనం ముందుండి నడిపిస్తూ ఉంటారు చాలా మంది. ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్షన్స్ ఉంటాయి. మాకెందుకు లేవు, మ్యానుఫ్యాక్చరర్స్ మేము లేకపోతే వాళ్ళకి సప్లై కూడా లేదు కదా అందరికీ, మరి మమ్మల్ని ఎవరు కూడా చూడట్లేదు అన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఇప్పుడు ఈ 5 షాపులు దగ్ధమయ్యేలా చేసిందని చెప్పాలి. మనకు లైవ్లో చూడొచ్చు, ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి కెమెరాలో ఇప్పుడు మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఉందనేది. పక్కనున్న ఈ రేకులు కూడా కాలిపోయినాయి, మొత్తం బూడిదనే మిగిలింది. వీళ్ళు తీసే ప్రయత్నం ఏదైనా చేసినా కూడా 3 గంటలు నిర్విరామంగా ఆ మంట రావడం వల్ల వీళ్ళకి ఏవి కూడా దక్కలేదు. ఇంత ఎక్విప్మెంట్ ఉండి కూడా దక్కలేకపోయింది. అలాగే డ్యామేజ్ లెవెల్స్ చూసుకున్నట్టయితే ఇవేవి కూడా పనికిరావంటున్నారు వాళ్ళు. దాదాపు సంవత్సరం పడుతుంది మళ్ళీ ఇది కూడా రినోవేషన్ చేయించుకోవాలన్నా కూడా ఈ సామాన్లన్నీ ఇనుప సామాన్లకు వేయాల్సిందే అన్నట్టుగా కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు ఎండాకాలంలో బాగా జరుగుతూ ఉంటాయి. షార్ట్ సర్క్యూట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ చెక్క లాంటి ఐటమ్స్ ఉన్న ప్రదేశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇన్సూరెన్స్ విషయానికి వస్తే పలు కంపెనీస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వ్యాపారానికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేము. సామాన్య కుటుంబంలో పుట్టగడుచుకోవడానికి చేసే పనులు ఇలాంటివి, వాళ్ళ జీవితం మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఇప్పుడు మనకు మాట్లాడడం కూడా జరిగింది. 5 షాపులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మనతో వాపోయారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితులు చూసైనా మీరు కూడా ఇన్సూరెన్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వాలని దీని ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం కదిలి వచ్చి వీళ్ళకి పరిస్థితి ఏంటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరపాలి. అలాగే ఈ షార్ట్ సర్క్యూట్కి కూడా రీజన్ తెలియాలి. ఎక్కడి నుంచి వైరింగ్ వచ్చింది, దీంట్లో ఎందుకు ప్రాబ్లం వచ్చింది, వీళ్ళకే ఎందుకు ఎఫెక్ట్ అయింది, ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే ఫైర్ దగ్గర నుంచి కూడా సర్టిఫికెట్ రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తారంట. ఏదేమైనా వీళ్ళకు అతి త్వరగా వాళ్ళ కుటుంబాలకి ఆధారం ఇవ్వాలనేది అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కొక్కరు చెప్తున్న విధానం చూసుకున్నట్టయితే మాకు ఆధారం లేదు, మేము చనిపోదామని అనుకుంటున్నాం అంటున్నారు. మరొక ఆత్మహత్య జరగకూడదు అనుకుంటే ఇలాంటి వాటికి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవ్వాలి. వాళ్ళకి తగ్గిన పారితోషికం కానీ వాళ్ళకి తగ్గిన ఇన్సూరెన్స్ కానీ ఎలాంటివైనా కూడా ముందుండి జరిపియాలి అనేది అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.